హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అడ్వాన్స్గా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నా వీడియో చూసే ప్రతి ఒక్కరందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా ఛానల్ అయితే ఇంకొక 1 మంత్ కూడా పట్టదు, 20 డేస్లో అయితే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని రోజులు కష్టపడ్డందుకు నా కష్టానికి తగిన ఫలితం అయితే రాబోతుంది. అందుకు నాకు అది అంటే వచ్చాక కూడా షేర్ చేసుకోవాలనుకున్నా ఆ మాట మీతో. ఇంకా వచ్చే ముందు కూడా ఒకసారి చెప్పుకోవాలని అనిపించింది. అందువల్ల నేనైతే ఈ లాంగ్ వీడియో అయితే నేను షూట్ చేసి నేను మీ అందరి ముందుకు వచ్చి ఇలా మాట్లాడాలనిపించింది నాకు. కాబట్టి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరి సపోర్టింగ్, మీ అందరి బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నాలాగా చాలామంది ఛానల్ పెట్టి రన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. రన్ చేసే వాళ్ళకి నేను చెప్పే ఛానల్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, షార్ట్ వీడియో అయినా కానీ, లాంగ్ వీడియో అయినా కానీ, లైవ్ అయినా కానీ వీటికి కాపీరైట్ పడకుండా చూసుకోవాలి. ఎక్కువ శాతం అయితే కాపీరైట్ లేకుండా చూసుకోండి. కాపీరైట్ పడొద్దు. కాపీరైట్ పడడం వల్ల చాలా చాలా మన ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎన్ని రోజులు పడ్డ కష్టమంతా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాపీరైట్ లేకుండా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువగా అయితే మనకి మానిటైజేషన్ కావడానికి షార్ట్ వీడియోస్ అయితే అస్సలు యూజ్ ఉండదు. లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ ఇంతే. ఇంకా ఈ లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ వీటితోనే డే బై డే ఒకరోజు తప్పించి ఒకరోజు లాంగ్ వీడియో పెట్టాలి. బట్ నేనైతే పెట్టట్లేదు. ఎక్కువైతే షార్ట్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఎందుకంటే లాంగ్ వీడియో ఏదైనా కానీ, ఇట్లా మాట్లాడడం కావచ్చు, ఇంకేదైనా కానీ, టూర్ వెళ్ళేది కానీ, ఇంకేదైనా కానీ లాంగ్ వీడియో అయితే కంపల్సరీ పెట్టాలి. ఒకరోజు తప్పించి ఒకరోజు. కానీ నేనైతే పెట్టట్లేదు. ఎందుకు అనంటే, నాకు అసలు కొంచెం ఇక ఇంత షూట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. కానీ ఎప్పటి నుంచో నేను మీ అందరి ముందుకి ఇలా వచ్చి మాట్లాడాలని అయితే నాకు ఉంది. బట్ ఇంకేంటంటే, ఇంకా 20 డేస్లో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే అవకాశం ఛాయిస్ ఉన్నది. కాబట్టి దాని ముందుగా అయితే నేను మీతో చెప్పాలి అని మీ ముందుకు వచ్చిన అనమాట నేను. కాబట్టి ఫ్రెండ్స్, నాలాగా ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కువ ఒకరోజు తప్పించి ఒకరోజు లాంగ్ వీడియో పెట్టండి. లైవ్ అంటారా, సాధ్యమైనంత వరకు మీకు వీలైతే లైవ్ పెట్టండి. లేదంటే నేను పెట్టమని నేను చెప్పను. లాంగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలి. లాంగ్ వీడియోతోనే మనం ఎంత తొందరగా రీచ్ అవ్వాలి అని అంటే అంత తొందరగా లాంగ్ వీడియో ఏదైనా కానీ, మన ఇంట్లో ఫుడ్ కానీ, మనం చేసే వ్లాగ్స్ కానీ, ఇంకేదైనా కానీ లాంగ్ వీడియో షూట్ చేసి పెట్టచ్చు. సో దానివల్ల అయితే మానిటైజేషన్కి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం మీ అందరికీ చెప్పాలని నేను ముందుకు వచ్చిన. ఇంకోటి ఏంటంటే, చాలామంది అసలు ఇది ఎట్లా వాచ్ అవర్ వస్తుంది, ఇది ఎలా మానిటైజేషన్ అవుతుంది అనే డౌట్ చాలామందికి ఉంది. ఆ డౌట్ చాలామందికి ఉన్నది. కానీ నాకు చెప్పాలనే ఉంది. నన్ను చాలామంది అడిగారు, ఎలా మానిటైజేషన్ అవ్వాలి, తొందరగా వాచ్ అవర్స్ రావాలి అంటే ఏం చేయాలి. దానికి కూడా చిన్న చిన్న కొన్ని లాజిక్స్ ఉన్నాయి, కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవన్నీ పాటించాలి. అవన్నీ పాటిస్తేనే అది మనం వాచ్ అవర్స్కి రీచ్ అవుతాం. ఏదో చేసినాము, అప్లోడ్ చేసినాము, బాసింగ్ అంత అయిపోయింది ఇక అని కాదు. దానికి కూడా కొన్ని చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఏంటంటే, లాంగ్ వీడియోస్కి కొంచెం మనం ఎక్కువ వైరల్ కావాలి అని అంటే ఆ లాంగ్ వీడియో పైన థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. థంబ్నెయిల్ ఒకటి అది చూడగానే వావ్ అనిపించి, ఇది ఇక్కడ ఏదో ఉంది మ్యాటర్ అని మనకి వెంటనే మనం ఆ వీడియో క్లిక్ చేసి చూసేటట్టుగా అనిపించాలి. ఆ తర్వాత వీడియో లోపలికి వెళ్ళే విధంగా చేయాలి అనమాట. ఆ విధంగా మినిమము 8 నిమిషాలు
3-4 నిమిషాలు కాకపోయినా కానీ 8 నిమిషాలు లాంగ్ వీడియో అయితే ఉండాలి కంపల్సరీ. 8 నిమిషాలు లాంగ్ వీడియో ఉండాలి. నేను ఈ విషయం అంతా చెప్పేది నాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా నేను. కాబట్టి ఈ విధంగా మెయింటైన్ చేయండి. షార్ట్ వీడియోస్ అంటారా డైలీ 5. అది షార్ట్ వీడియోస్కి ఎందుకు అని అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరగడానికి మాత్రమే. ఏదో సొంతంగా ఇంకేదో కామెడీగాను ఒక టీము అలాంటి ఉన్న వాళ్ళకైతే మాత్రము డైలీ ఈ లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా పర్లేదు, ఓన్లీ షార్ట్ వీడియోసే. కాబట్టి షార్ట్ వీడియోస్ ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్తో రీచ్ అవ్వాలి అని మన కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టి లాంగ్ వీడియోస్తోనే ముందుకెళ్ళాలి. అది నేను చెప్తున్నా నేను. కాపీ రైట్ మాత్రం అస్సలు పడొద్దు. ఇంకోటి ఏంటంటే ఛానల్ మానిటేషన్ అయిన తర్వాత $10 మనకి కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత ఈ మన యూట్యూబ్కి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది ఆ తర్వాత మనం ఇక ఇవన్నీ మన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్కి. కాబట్టి ఈలోపు ఎవరైనా కానీ ఇంకా ఆధార్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఏదన్నా ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా కానీ వాటిని సరి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఇంకా ఇంకోటి ఏంటంటే జీమెయిల్ ఉంటుంది కదా, మనం ఏ ఏ జీమెయిల్ ఐడితోనైతే మనం ఈ ఛానల్ రన్ చేస్తున్నామో దానికి మెసేజ్ వస్తుంది డైలీ. గమనించుకోండి, డైలీ మన ఛానల్ ఏ విధంగా ఉన్నది అనేది చెప్తా ఉంటుంది అన్నమాట. ఏ విధంగా పెరుగుతుంది అనేది ఛానల్లో ఉంటుంది. అందులో ఒకటి స్టూడియో యాప్లో కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇదైతే ఇంకా మనకి క్లుప్తంగా మనకి తెలియజేస్తుంది అనమాట. అదొకటి గమనించుకోండి. మనము యూట్యూబ్ జీమెయిల్లో ఉన్న ఐడి, యూట్యూబ్కు ఉన్న జీమెయిల్ ఐడి సేమ్ ఒకటే ఉండే విధంగా చూసుకోండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడియో యాప్లో ఉన్న జీమెయిల్ ఐడి, యూట్యూబ్కి ఉన్న జీమెయిల్ ఐడి ఇవి సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. గూగుల్లో కూడా జీమెయిల్ ఐడి సేమ్ ఉండాలి. సో ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ తెలియక చాలామంది ఎంతోమంది ఛానల్ ఎంతో కష్టపడి తలబట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి మనకి తెలిసి కూడా అంటే ఒకసారి బాధపడి ఇబ్బంది పడ్డ వాళ్ళు మనకి చెప్పడం వల్ల ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం తెలుసుకొని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని నేనైతే మీ అందరికీ చెప్పాలి అనుకున్నా. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కాబట్టి ఇంకా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ముందుగా అయితే వన్స్ అగైన్ మీ అందరికీ చెప్పాల్సింది దీపావళి శుభాకాంక్షలు. అందరూ పండగ బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ బాయ్ అండి.